హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే కందిపప్పు సంవత్సరం నిల్వ ఉండే టిప్స్ అయితే చెప్తున్నానండి. కందిపప్పు సమ్మర్లో బాగా ఎండబెట్టి నిల్వ ఉంచుకునే పద్ధతి చూపిస్తున్నానండి. ఇక కందిపప్పులో ఏమి కెమికల్ కలుపుకోకుండా నిల్వ ఉంచుకోవచ్చండి. కందిపప్పే కాదు, ఏ ఇతర పప్పులైనా కూడా నిల్వ ఉంచుకోవచ్చు. పెసరపప్పు, ఇంకా ఏ బొబ్బెల పప్పు, ఏ పప్పు అయినా కూడా నిల్వ ఉంచుకోవచ్చండి. బాటిల్ కడిగి తూడ్చుకోవాలండి. తూడ్చుకొని ఆరబెట్టుకున్న తర్వాత పప్పు ఇందులో బాటిల్లో పోసుకోవచ్చండి. ఇవి 2.5 లీటర్ బాటిల్స్ అండి. ఇందులో నిల్వ చేసుకున్నట్టయితే పప్పు అనేది పురుగు రాదండి. ఎందుకంటే గాలి లోపలికి పోదు కాబట్టి పప్పు అనేది పురుగు రాదండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ పప్పు మొత్తం 5 కేజీల పప్పు అండి. 2 బాటిళ్ళల్లో 5 కేజీల పప్పు అయితే ఉందండి, సరిపోయిందండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.